హాయ్ అండి. ఈరోజు నల్లకారం ఎలా తయారు చేయాలో చూసేద్దామా. 2 కప్పుల మిరపకాయలు, 1 కప్పు తెల్లగడ్డలు తీసుకుందాం. ముందుగా బాండ్లీ పెట్టుకొని స్టవ్ మీద 2 కప్పుల మిరపకాయలని వేయించుకుందాం. ఈ 2 కప్పుల మిరపకాయలని సన్ఫ్లవర్ ఆయిల్ కాకుండా పామ్ ఆయిల్ లేదా వేరుశనగ నూనెతో వేయించుకుందాం. టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ వేసుకొని వేగేటప్పుడు 3 స్పూన్ల జీలకర్రని యాడ్ చేసుకుందాం. 3 స్పూన్ల చిన్న అంటే పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ చాలండి. దాంతో జీలకర్రని యాడ్ చేసి వేగాక మిక్సీ పెట్టేటప్పుడు తెల్లగడ్డలు కలిపి మిక్సీ వేసేద్దాం. తీసుకున్న తర్వాత చిన్న చిట్కా యాడ్ చేద్దాం. పేరుడు నెయ్యిని 1 స్పూన్ వేసి బాగా కలుపుకుంటే మంచి స్మెల్ గుమ్మగుమ్మలాడే నల్ల కారం రెడీ అవుతుంది. దీని దోశలో కానీ వేడి వేడి అన్నంలో కానీ చాలా బాగుంటుందండి. దీన్ని ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా. నల్ల కారం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.